చంద్రబాబు జోక్యంతో మిర్చి రైతులకు భారీ ఊరట. కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలో మిర్చి ధరలపై సమీక్ష. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్లో 25% ఉన్న సీలింగ్ను ఎత్తివేసేందుకు 75% మేర కొనుగోలుకు కేంద్రం అంగీకారం కుదిరింది అని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అటెండ్ అవుతూ మరి అగ్రికల్చరల్ మినిస్ట్రీకి వచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి మిర్చి రైతుల తాలూకా సమస్యల గురించి కూడా ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించడం జరిగింది. నిన్న అగ్రికల్చర్ మినిస్టర్ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ప్రత్యక్షంగా ఇక్కడ అందుబాటులో లేకపోయినా ఆ మీటింగ్కి వర్చువల్లో కూడా ఆయన అటెండ్ అయ్యి మరి కొన్ని విషయాల మీద చంద్రబాబు నాయుడు గారు కూడా రాష్ట్రం తరపున మిర్చి రైతుల తరపున ఉన్నటువంటి సమస్యలు ప్రస్తావిస్తే అది ఖచ్చితంగా ఇమీడియట్గా టాప్ ప్రయారిటీ మీద తీసుకొని అవన్నీ కూడా సెటిల్ చేస్తామని చెప్పి కూడా ఆయన హామీ ఇవ్వడం జరిగింది. వేరేగా ఒక మీటింగ్ ఈ రోజు పెడతామని చెప్పి ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఈ రోజు ఒక మీటింగ్ పెట్టుకున్నాం. అగ్రికల్చర్ మినిస్ట్రీ తాలూకు అధికారులు నేను కూడా అటెండ్ అయ్యాను. రాష్ట్రం తరపున అచ్చెన్నాయుడు గారు అలాగే అక్కడ ఉన్నటువంటి అగ్రికల్చర్ టీం అందరూ కూడా అటెండ్ అయ్యి మళ్ళీ ఆ సమస్యల మీద ప్రత్యేకంగా చర్చించడం కూడా జరిగింది. అందులో ముఖ్యంగా ప్రొక్యూర్మెంట్కి సంబంధించి, ఎందుకనంటే ఇది ఇమీడియట్గా స్టార్ట్ అవ్వాలనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు నేను రిక్వెస్ట్ చేశారు. మరి దాన్ని సీరియస్గా తీసుకొని కేంద్ర ప్రభుత్వం అలాగే మంత్రి గారు కూడా దాన్ని ఇమీడియట్గా చేయిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. వీలైనంత త్వరగా కేంద్రం నుంచి కూడా డిఫరెన్స్ ఆఫ్ ప్రైస్ ఏదైతే ఉందో దాన్ని పే చేయడానికి ఏదైతే 25% వరకు వాళ్ళకి ఎంఐఎస్ మినిమం మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ద్వారా ఉందో దాన్ని పొడిగిస్తూ 75% వరకు కూడా కమిటీ ఆఫ్ మినిస్టర్స్ ద్వారా అప్రూవల్ తీసుకొని 75% వరకు కూడా చేస్తామని చెప్పి స్పష్టంగా హామీ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ప్రైస్ దీనికి తీసుకోవడానికి కింటా తాలూకా ప్రైస్ రాష్ట్రం తరపున మనం క్యాల్కులేట్ చేసింది కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కానీ లేబర్ కాస్ట్స్ కానీ ప్రాక్టికల్గా గ్రౌండ్ లెవెల్లో రైతులు ఎంత పెడుతున్నారో దాన్ని అంతటినీ కూడా క్యాల్కులేట్ చేసి సుమారు 11,600 రూపాయలు ఇస్తే మరి వీళ్ళ తరపున 10,000 చిలుకల వరకే ఇవ్వడం జరిగింది. సో దాన్ని కూడా గట్టిగా రిప్రజెంట్ చేశాం. ఎట్టి పరిస్థితుల్లో క్వింటా తాలూకా ప్రైస్ ఏదైతే దీనికోసం క్యాల్కులేషన్కి యూజ్ చేస్తున్నామో అది పెంచాలి. 11,600 అయినా దానికంటే ఇంకెక్కువ వస్తే ఎక్కువైనా సరే పెట్టాలని చెప్పాం. ఐకార్కి సంబంధించినటువంటి అధికారులు కూడా పిలిచారు. వాళ్ళకు కూడా స్పష్టంగా ఇన్స్ట్రక్షన్స్ కూడా మరి మినిస్టర్ గారు ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో ఆ ప్రైస్ని కూడా ఇంప్రూవ్ చేయాలని. సో అది కూడా చాలా పాజిటివ్గా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే మూడో పాయింట్ నిన్న కూడా ప్రస్తావనలోకి వచ్చింది. ఎక్స్పోర్ట్స్ గతంలో జరిగినటువంటి విధంగా ఈరోజు జరగట్లేదు. దానికి ఇంటర్నేషనల్ జియోపొలిటికల్ ఇష్యూస్ కొన్ని ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఎక్స్పోర్ట్స్ని మళ్ళీ మనం ఎలా ప్రోత్సహించాలి అనే ఆలోచనతో దాని మీద కూడా కొన్ని నిర్ణయాలు చర్చలో వచ్చాయి. ఆ నిర్ణయాలని ఏ రకంగా అమలులోకి తీసుకొని రావాలన్న దాని మీద రాష్ట్రంలోనే ఎక్స్పోర్ట్స్కి సంబంధించి ఎక్స్పోర్టర్స్ దీనికి ఈ యొక్క చిల్లీ ఫీల్డ్కి సంబంధించిన ఎక్స్పోర్టర్స్ కానీ ఎఫ్పిఓస్ కానీ రైతులు కానీ అందరినీ కూడా కూర్చొని పెట్టి వాళ్ళ ద్వారానే సమస్యలు ఏమున్నాయో తెలుసుకొని దానికి హెల్ప్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఒక నిర్ణయం తీసుకున్నాం. మిర్చి రైతులతో ఒక ప్రత్యేక మీటింగ్ ఎక్స్పోర్టర్స్తో కూడా పెట్టి దీనికి ఉన్నటువంటి సమస్యలు ఇప్పుడు ఇమీడియట్గా ఎక్స్పోర్ట్స్ పెంచడానికి ఏంటి, లాంగ్ టర్మ్లో కూడా మిర్చి రైతుల తాలూకా ఆదాయం పెరిగే విధంగా ఎక్స్పోర్ట్స్ని ఏ రకంగా మనం ఇంటర్నేషనల్ మార్కెట్కి లింక్ చేయాలి. ఈ రెండింటి మీద కూడా ఒక సదస్సు అక్కడ పెట్టి దాని ద్వారా వచ్చినటువంటి సజెషన్స్ ఏవైతే ఉంటాయో దాన్ని కూడా మనం అమలు చేస్తామని చెప్పి మంత్రి గారు అయితే స్పష్టంగా హామీ ఇవ్వడం జరిగింది. దీన్ని ఇమీడియట్ గా కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు తెచ్చి ఆ డిఫరెన్స్ ఆఫ్ ప్రైస్ ఏదైతే ఉంటుందో మార్కెట్ కి గానీ ఈ రోజు ఉన్నటువంటి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఈ రెండింటికి తేడా ఉన్నది కేంద్ర ప్రభుత్వం భరించి ఇస్తుందని చెప్పి స్పష్టంగా హామీ ఇవ్వడం జరిగింది. దీన్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అమల్లోకి తీసుకొని రావడానికి ప్రొసీజరల్ గా ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద డిస్కస్ చేసి ఇమీడియట్ గా ఆ స్కీమ్ ద్వారా చేయిస్తాం. ఐకార్ ద్వారానే మనం పెట్టినటువంటి ప్రైసే ఈ రోజు 11,600 పెట్టాం. ఐకార్కి అది మ్యాచ్ చేయమని చెప్తున్నాం. ఈ రోజు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ మేము చాలా పక్కాగా క్యాల్కులేట్ చేసాం రైతుల ఒపీనియన్లు తీసుకొని. సో అంత ఉండాలి. ఇంకా అవకాశం ఉంటే లేబర్ కాస్ట్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు కష్టాల్లో ఉన్నారు. ఏది ఇచ్చిన రూపాయి రైతుకి వెళ్తుంది కాబట్టి అవకాశం ఉంటే దానికన్నా పెంచమన్నాం. సో ఐకార్ ఆ ప్రాసెస్లో ఉంది. పాజిటివ్గా ఉన్నారు పెంచుతామన్న ప్రాసెస్. ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోనే మనం అనుకుంటే గుంటూరు, పల్నాడు, కర్నూలు, రాయలసీమలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఇది బెనిఫిట్ అవుతుంది కాబట్టి ప్రస్తుతం మనం బీసీల పార్టీగా చెప్పుకునే టీడీపీ ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3 స్థానాలకు గాను కనీసం ఒక్కటి కూడా బీసీలకు ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో బీసీ సోదరులారా, ఎన్నికల్లో టీడీపీకి మనం గుణపాఠం చెప్పాలి. బీసీలంతా ఏకమై టీడీపీ అభ్యర్థులను ఓడించాలని పిలుపునిచ్చారు. క్లబ్ వారికి సోషల్ జస్టిస్ ఫోరం పక్షాన మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, నా పేరు రావి శ్రీనివాస్, సోషల్ జస్టిస్ ఫోరం ఎస్డిఎఫ్ స్టేట్ కన్వీనర్. ఈరోజు విశాఖపట్నంలో మరి ఈ యొక్క పాత్రికేయుల సమావేశం
ఏర్పాటు చేయడంలో ప్రధాన ఉద్దేశం మరి ఈ నెల 27వ తేదీన జరగబోయేటటువంటి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరి ఈ యొక్క సోషల్ జస్టిస్ ఫోరం, బీసీ ఐక్యవేదిక, కాపు ఐక్యవేదిక, అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ ఫెడరేషన్, ఈడబ్ల్యూఎస్ హక్కుల పరిరక్షణ వేదిక, మహిళా హక్కుల పరిరక్షణ వేదిక, దళిత క్రైస్తవ హక్కుల పరిరక్షణ వేదికల పక్షాన ఎస్ఏఎఫ్ తరపున మరి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి బీసీ అభ్యర్థి శ్రీ గాదె శ్రీనివాసులు నాయుడు గారికి మా యొక్క సంపూర్ణమైనటువంటి మద్దతును తెలియజేయడం కోసం ఈరోజు పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, శ్రీ శ్రీనివాసులు నాయుడు గారు గతంలో 2 times మరి ఎమ్మెల్సీగా పనిచేశారు. మరి అతి చిన్న వయసు నుంచి కూడా ఆయన పిఆర్టీయు నేతగా, ఉపాధ్యాయుల పక్షపాతిగా అనేక జీవోలు సంపాదించడంలో కానీ, అనేక కార్యక్రమాల్లో పాల్గొనడంలో కానీ, అనేక పోరాటాల్లో పాల్గొనడంలో కానీ ఆయన ఉపాధ్యాయుల యొక్క శ్రేయస్సు కోసం నిరంతర శ్రామికుళ్ళ మరి పనిచేస్తున్నటువంటి వ్యక్తి. అతి చిన్న వయసులోనే మరి ఆయన ఎమ్మెల్సీ అయ్యి 2 times ఉపాధ్యాయుల యొక్క అభిమానాన్ని చూరగొన్నారు. లాస్ట్ టైము కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన మరి కోల్పోవటం జరిగింది. ఈసారి మరి గతంలో కంటే ఎక్కువ అనుభవంతో మరి సేవతోటి ఆయన ముందుకు వస్తున్నాడు కాబట్టి ఉపాధ్యాయులంతా కూడా ఉపాధ్యాయ వర్గం నుంచి వచ్చినటువంటి ఒక బీసీ అభ్యర్థిగాను, అదేవిధంగా సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి ఒక నాయకుడిగాను ఆయనకి మీ యొక్క మొదటి ప్రాధాన్యత ఓటేసి శ్రీ శ్రీనివాసులు నాయుడు గారిని అఖండ మెజార్టీతో గెలిపించి వారు ఉపాధ్యాయుల సేవకి మరోసారి పునరంకితం అయ్యే విధంగా ఈ ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ఉపాధ్యాయులంతా కూడా సహకరించాలని, ఆ రకంగా మరి ఉపాధ్యాయులు, అధ్యాపకులు, మరి ఆచార్యులు అందరూ కూడా శ్రీనివాసులు నాయుడు గారి అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ ఆయనకి మీ యొక్క మొదటి ప్రాధాన్యత ఓటును వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరి ప్రార్థిస్తాను. ధన్యవాదాలు. సెలవు. సోషల్ జస్టిస్ ఫోరం ఆంధ్రప్రదేశ్ వర్కింగ్. పేదల ఇల్లులే ఆక్రమణల నియోజకవర్గంలో పెత్తందారుల భూస్వాములు ఆక్రమణలో భూములు ఉండి ఎమ్మెల్యే రఘురాం కృష్ణంరాజుకి కనబడవా? సిపిఎం జిల్లా కార్యదర్శి జేఎన్వి గోపాలన్. పాలకోడేరు మండలం అల్లూరి సీతారామరాజు నగరం చెప్పేసి 45-50 ఏళ్ల క్రితం ఇక్కడ ఒక నగరం ఏర్పడింది. దాదాపు 130 కుటుంబాల పేదవారు ఇక్కడ ఇళ్లు వేసుకుని కాపురం ఉంటా ఉన్నారు. అయితే 40 ఏళ్ల క్రితం 30 ఏళ్ల క్రితం అయితే వీళ్ళు చాలా బురదలో, అలాగే చాలా కయ్యి రోడ్లో చాలా ఇబ్బందులు పడుతూ దోమలో పాముల్లో వాళ్ళ జీవితం గడిపారు. అయితే రాను తర్వాత ఎమ్మెల్యేలు కావచ్చు, లేకపోతే ఇక్కడ పంచాయతీ వారు కావచ్చు, ఇక్కడ సీసీ రోడ్ని కూడా వీరిక్కడ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అంటే విద్యుత్ వచ్చింది, సీసీ రోడ్ వచ్చింది, మంచినీటి సదుపాయం కూడా వచ్చింది. అంటే సీసీ రోడ్డు ఏర్పాటు చేశారంటే మీ నివాసాలు మాకెవరికి కూడా అభ్యంతరం కాదని చెప్పేసి ప్రభుత్వం గాని అధికారులు గాని తేల్చి చెప్పినట్టు లెక్క. కానీ ఇవాళ కొత్తగా అధికారులు వచ్చినటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఉండి ఎమ్మెల్యే గారు గత కొన్ని మాసాల నుండి ఎక్కడైతే పేదలో అనేక తరాలుగా నివాసం ఉన్నారో ఆ ఇళ్లు కూల్చివేతనే పనిగా పెట్టుకుని విచ్చలవిడిగా విచక్షణారహితంగా ఇళ్లు కూల్చివేస్తున్నారు. ఇది చాలా అన్యాయం అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. మేము ఇప్పుడు ఈ 130 కుటుంబాల్లో చాలా కుటుంబాలు చూస్తే వృద్ధులు ఉన్నారు, తీవ్రమైనటువంటి ఆరోగ్యం ఉన్న వాళ్ళు ఉన్నారు, అలాగే యాక్సిడెంట్లు అయ్యి మంచం మీదే ఉండి ఎటువంటి కదలేని పరిస్థితుల్లో కూడా కొంతమంది ఉన్నారు. ఈ రకమైన పరిస్థితుల్లో ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. పేక మీద కత్తెట్టి నోటీసులు ఇచ్చి మీరు ఇళ్లు ఖాళీ చేయకపోతే మేము బుల్డోజర్లు ప్రయోగించి పోలీసులు ప్రయోగించి ఇళ్లు తొలగించేస్తామని చెప్పేసి పేదల మీద పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలాగా వినియోగిస్తా ఉన్నారు. వాళ్ళు చెప్పే కారణం ఏంటంటే ఈ ఇళ్లవారు ఉపయోగించినటువంటి నీరు పంటకాలంలోకి దిగి ఆ పంటకాలం వల్ల ఒక గ్రామంలో ఉన్నటువంటి మంచినీటి చెరువు పాడైపోతుందని వీళ్ళు చెప్తున్నారు. ఇది ఎలా ఉందంటే తోడేలు మేకపిల్ల కథ ఒకటి ఉంది. తోడేలు పై నీళ్లు తాగుతూ ఉంటది, దిగువ నీళ్లు తాగుతున్నటువంటి మేకనే నువ్వు తాగుతున్న నీళ్ల వల్ల కలుషితం అయిపోతున్నాయని చెప్పేసి మేకపిల్లని తినేయడం కోసం బెదిరిస్తుంది. వాస్తవంగా తోడేలు తాగుతున్న నీళ్ల వల్ల మేకపిల్ల తాగుతున్న నీళ్లు కలుషితం అవుతున్నాయి. అలా ఇక్కడ కూడా ఎలా ఉందంటే వీళ్ల వల్ల గ్రామాలు పాడైపోవడం, మంచినీటి చెరువు పాడైపోవడం కాదు. నిజంగా అదే నిజం అనుకుంటే మేము చర్చకి సిద్ధంగా ఉన్నాం. పలానా గ్రామంలో ఈ పేదల ఇళ్ల వల్ల
ఆ చెరువు పాడైపోతుంది అనుకుంటే మనం ఎటువంటి చర్యలకైనా మనం సిద్ధపడదాం. కానీ వాస్తవంగా దేనివల్ల జరుగుతుంది? ఇవాళ ఇండస్ట్రీస్ పొల్యూషన్ వల్ల చెరువులు పాడైపోతున్నాయి, పంట కాలాలు పాడైపోతున్నాయి. రెండు వెచ్చనివిడిగా అక్రమ కేసులు బనాయిస్తున్న వారి పేర్లు రాసి పెట్టుకోండి. రేపు వచ్చేది మన ప్రభుత్వమే. 1కి 2 ఇంతలు తిరిగి ఇచ్చేద్దాం. వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్ గారు చెప్పిన విధంగా 2.0 చూడబోతున్నాం. పార్టీ కోసం కష్టపడిన నాయకుడు, కార్యకర్తలను అక్కున చేర్చుకుంటాం. నేదురమల్లి రామ్ కుమార్ రెడ్డి భరోసా. జన్మదినాన్ని జరుపుకుంటున్న సందర్భంలో ఇక్కడికి వచ్చేసిన ఆయన అభిమానులు ఇప్పటికీ ఆయన గుండెల్లోనే పెట్టుకొని నడుస్తున్న నాయకులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆయన కొడుకుగా తొంభైవ జన్మదినం ఒక దశాబ్ద కాలం లేరు మన మధ్య. 80వ జన్మదినం కూడా మనం ఇలాగే జరుపుకున్నాం, 90 కూడా ఇలాగే. కానీ ఆయన ఆశయాల్ని వదలలేదు, ఆయన చూపించిన బాటను వదలలేదు. భక్తవసులు చెప్పినట్టు కానీ రాజకీయాలు మారినాయి. దానికి అనుగుణంగా నాయకులుగా మేము కూడా మారాలి కొంచెం. కానీ ఆయన చూపించిన క్రమశిక్షణ, ఆయన చూపించిన బాట వదలకుండా, అంటే నమ్ముకున్న వాళ్ళని, నమ్ముకున్న వారి కోసం ఎంత దూరమైనా వెళ్ళాలి. అది నాలో ఉంది. మనకు హాని చేయకుండా ప్రభుత్వాలు మారినా ఎవరి పని వాడు చేసుకుంటున్నారు. వారి కార్యకర్తలకు 4 మంచి పనులు చేస్తున్నారు, 4 ముద్దలు ఎక్కువ పెడుతున్నారు, తప్పులేదు. కానీ మన జోలికి వస్తే, నన్ను నమ్ముకున్న వారి జోలికి వస్తే వారిని వదిలిపెట్టేది మాత్రం లేదు. మంచితనం ఎల్లకాలం పనిచేయనంటారు. జనార్దన్ రెడ్డి గారు మంచి పనులు చేస్తూ గుండెల్లో నిలిచిపోయాడు. ఆ బాటను మర్చిపోము, ఆ బాటను వదలం. కానీ ఎదుటివారు అంటే ఇప్పటికీ ఆ అపోహలో ఉండాలేమో, కొంచెం క్లియర్ చేద్దామని ఈ సందర్భంగా మన నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇదే చెప్పారు. పేర్లన్నీ రాసుకోండి, రేపు వచ్చేది మన ప్రభుత్వమే. కూటమి ప్రభుత్వం వచ్చి 7 నెలలు కావస్తున్నా జీవీఎంసీకి రావలసిన 100 కోట్ల రూపాయలు ఎగ్గొడుతున్నారని పీతల గురుమూర్తి యాదవ్ ఆరోపణ. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. చేయొచ్చని చెప్పి కూడా మేఘాల మీద జీవీఎంసీలో ఉన్నటువంటి టౌన్ ప్లానింగ్ ఉన్నతాధికారుల మీద ఒత్తిళ్లు తీసుకొచ్చి బలవంతంగా సంతకాలు పెట్టించి ఒకే భూమితో పాటు ఆక్రమణదారులు టీడీఆర్లు ఇవ్వడం అనేది రాష్ట్ర చరిత్రలో ఎక్కడైనా ఉందా? అంటే టీడీఆర్ల కుంభకోణం ఏ విధంగా జరుగుతూ ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. సాక్షాత్తు 7 ఎకరాలు సింహాచలం దేవస్థానానికి జీవీఎంసీ భూమి ఇస్తే బీఆర్టీఎస్ రోడ్డు కోసం మొన్న వేసినటువంటి టీడీఆర్లు 2 ఎకరాల 76 సెంట్లు. అంటే ప్రపోర్షనేట్ గా యాజమాన్య హక్కులు కలిగినటువంటి సింహాచలం దేవస్థానం భూమికి మనం భూమి ఇచ్చేసాం. ఇవాళ భూమి విలువ 400 కోట్ల నుంచి 500 కోట్ల రూపాయలు ఉంటుంది. సింహాచలం దేవస్థానంకి ఇచ్చింది. ఈ టీడీఆర్ 200 కోట్ల రూపాయలు. ఇంకా టీడీఆర్లు సర్టిఫికెట్లు మంజూరు చేయమని ఇంకొక 180 మంది ఇవాళ అవి ఇచ్చేయండి అని చెప్పి అధికారుల మీద ఒత్తిళ్లు పెడతా ఉన్నారు. అంటే రాష్ట్ర ప్రభుత్వ అధికారుల్ని వీళ్ళు తప్పుత్రోవ పట్టిస్తున్నారు. జీవీఎంసీ ఉన్నతాధికారులు ఎస్టేట్ వింగ్ లో ఉన్నటువంటి
7 ఎకరాల భూమి మనం ఏదైతే బదలాయించామో సింహాచలం దేవస్థానానికి జీవీఎంసీ మురసల్లావు దగ్గర ఆ డాక్యుమెంట్లు ఎందుకు దాచిపెట్టారో అడుగుతున్నాం. ఇవన్నీ ఒక ఎత్తు. నాలా పన్ను ఒక్క విశాఖ జిల్లాలోనే 1000 కోట్ల రూపాయల పైగా నాలా బకాయిలు ఉన్నాయి. నాలా బకాయిలు ఉండడానికి గల కారణం రెవెన్యూ అధికారులతో పాటు జీవీఎంసీ రెవెన్యూ అధికారులు, జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు లక్షల రూపాయల ముడుపులు తీసుకొని ఒక వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమి కింద కన్వర్ట్ చేయాలంటే, గజాల్లోకి మార్చాలంటే సెంట్లలో ఎకరాల్లో ఉన్నది. ఖచ్చితంగా నాలా చెల్లించిన తర్వాతే, 1 టైం కన్వర్షన్ చేసిన తర్వాతే అప్పుడు జీవీఎంసీ రెవెన్యూ అధికారులు ఖాళీ స్థలం పన్ను వేయాలి. అప్పుడే ప్లాన్ అప్రూవల్ పెట్టుకోవడానికి వాళ్ళు అర్హులు అవుతారు. అలాంటిది ఏమీ జరగకుండా నాలా బకాయిలు 100 కోట్ల రూపాయల్లో ఉంటే పెద్ద పెద్ద భవన నిర్మాణాల కోసం, నిర్మాణదారుల కోసం జీవీఎంసీ రెవెన్యూ అధికారులు, టౌన్ ప్లానింగ్ అధికారులు లక్షల రూపాయల లంచాలు తీసుకొని పెద్ద మొత్తంలో నాలా చెల్లించకుండానే వీళ్ళు భవన నిర్మాణాలు చేపట్టేసి ఇవాళ 1000 కోట్ల రూపాయల పైగా ప్రభుత్వ ఆదాయాన్ని గండి కొట్టారంటే జీవీఎంసీ అధికారులు ఏ స్థాయిలో బరితెగించున్నారో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. ఒక్క ఉదాహరణ చెప్పాలి. రైతు బాంధవుడు చంద్రన్న, రైతు ద్రోహి జగనన్న అని టీడీపీ నేత మల్రెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన ఈరోజు మీడియాతో మాట్లాడారు. వ్యవస్థపైన, ప్రభుత్వాలపైన ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక బాధ్యత లేనితనంతో దుష్ప్రచారాలు చేస్తూ తన గ్యాంగ్ తోటి కూడా బాధ్యతారహితమైనటువంటి వ్యాఖ్యలు చేయిస్తూ ఈరోజు బజార్ను పడ్డారు. నిన్న కాక మొన్న గుంటూరు మిర్చి యార్డుకి వెళ్ళి మార్కెట్లో ఉన్నటువంటి పరిస్థితి, ధరల తగ్గుదలని ఒక 5 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తిగా కనీసమైనటువంటి అవగాహన, ఎన్నికల కోడ్లో పర్మిషన్ లేనప్పుడు గ్యాంగులను వేసుకొని వెళ్ళకూడదు అనేటువంటి కనీస అవగాహన లేనటువంటి జగన్మోహన్ రెడ్డి అండ్ కో అండ్ బ్యాచ్ ఈరోజు ఈ దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయం పట్ల బాధ్యత తీసుకొని ఏ విధంగా కృషి చేస్తుందో రాష్ట్ర ప్రజానీకమంతా గమనిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు లేనిపోయినటువంటి ప్రచారాల్ని, అబద్ధాలని దుర్మార్గంగా ప్రచారం చేసి తిరిగి లబ్ధి పొందాలి అనేటువంటి ఆలోచన, కష్టాల్లో ఉన్నటువంటి ప్రజానీకానికి ధైర్యం చెప్పాలి, లేదా బాధ్యత కలిగినటువంటి రాజకీయ నాయకుడిగా ప్రభుత్వానికి తన దగ్గర ఏమైనా సలహాలు సూచనలు ఉంటే చెప్పాలి. దానికి బదులుగా విధ్వంసం వైపు, ఒక భయానక వాతావరణాన్ని సృష్టించే వైపు ఆలోచనలు, అడుగులు వేస్తూ ఉన్నాడు. ఈరోజు ప్రభుత్వం వ్యవసాయాన్ని నిలబెట్టాలి, వ్యవసాయం నిలిస్తేనే, రైతు గెలిస్తేనే ఈ సమాజం అభివృద్ధి ఉంటుంది అనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినటువంటి 8 మాసాల్లో తీసుకున్నటువంటి చర్యలు అందరికీ స్పష్టంగా కనపడుతూ ఉన్నాయి. ఈయన ఇప్పుడే కొత్తగా బజార్కు వచ్చినట్టు, ఈ కష్టాలు చూసి చెల్లించిపోయినట్టు, గతంలో తను ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాలంలో రైతులు పడినటువంటి కష్టాలు రైతులందరూ మర్చిపోయినట్టు, మర్చిపోవాలన్నట్టు ఒక భ్రమణ కల్పించేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాడు. గత 5 సంవత్సరాలు 2019 నుండి 2024 వరకు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వ్యవసాయం పట్ల, రైతుల పట్ల మీ ప్రభుత్వం వ్యవహరించిన తీరు, మీరు వ్యవహరించిన తీరు ఒక్కసారి మననం చేసుకోండి, ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఈ రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని, రైతన్నల గురించే మాట్లాడే నైతిక అర్హత జగన్ రెడ్డికి లేదని మంత్రి సవిత విమర్శించారు. 2 రోజులు ఏపీకి వచ్చి అల్లర్లు సృష్టించి తిరిగి బెంగళూరు వెళ్లి జగన్ రెడ్డి పబ్జీ ఆడుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
మంత్రి సవిత తన కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ జాలను కూడా రైతన్నులు పక్కన మాట్లాడుకుంటున్నారన్న విషయం కూడా అందరికీ తెలుసు. మరి ఎవరు ఆ రేట్ ఫిక్స్ చేసింది? జగన్మోహన్ రెడ్డి గారు కాదా? మరి గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో 14-19లో మరి మిర్చి రైతులకు ఏ విధంగా ఆదుకున్నామో మీ అందరికీ తెలుసు. మరి మిర్చి రైతులకు కింటాకు 7,000 ఉన్నప్పుడు 2017లో ప్రభుత్వం 129 కోట్లతో కింటా కంటే 1,500 బోనస్ ఇచ్చి రైతన్నలు కాపాడిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. రైతన్నుల పక్షపాతి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. అన్న నందమూరి తారక రామారావు గారి నుంచి నేటి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ అహర్నిశలు రైతన్నుల కోసం కష్టపడుతున్నారు. మరి ఈరోజు వాళ్ళ ఉనికి కోసం రాజకీయాలు చేస్తున్నారన్న విషయం అందరికీ తెలుసు. మరి గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిపోయిన బకాయిలు, ధాన్యం కొనుగోలు బకాయిలు కూడా సుమారుగా 1,680 కోట్ల రూపాయలు నిధులు కూడా. ఎందుకంటే రైతన్నలు ఇబ్బంది పడకూడదు, రాజకీయాలు కాదు ముఖ్యం, రైతన్నలు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 1,680 కోట్లు బకాయిలు కూడా, గత ప్రభుత్వం బకాయిలు కూడా ఎన్డీఏ ప్రభుత్వమే చెల్లించిందనే విషయం కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా నాణ్యతమైన ఎరువులు కావచ్చు, నాణ్యతమైన మందులు కావచ్చు, అదేవిధంగా గత 5 సంవత్సరాలుగా డ్రిప్ ఇరిగేషన్ లేక, స్ప్రింక్లర్లు లేక, ఏ విధంగా పనిముట్లు లేక కూడా రైతన్నులు ఇబ్బంది పడ్డారన్న విషయం ప్రజలందరికీ తెలుసు. మరి మీరు ఏం చేశారు రైతుల కోసం? మీరు ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలుగా ఉన్నప్పుడు రైతన్నులకు ఏం చేశారు? రాయలసీమ రైతులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు? రాయలసీమ రైతులు నీరు లేక, సాగునీరు, తాగునీరు, ఆ రోజు 2019 ఎన్నికల సమయంలో నేను ఇరిగేషన్ ప్రాజెక్టులు కొత్తవి చేస్తాను, రిజర్వాయర్లు కడతాను, అదేవిధంగా కాలువలు వెడల్పు చేసి ప్రతి ఎకరంకు నీళ్ళు ఇస్తానని చెప్పి ఓటేపించుకొని మరి ఆ కనీసం ఆ రిజర్వాయర్ల నుంచి కాలువలు కూడా తట్టెడు మన్ను కూడా వేయకుండా ద్రోహి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మాట్లాడుతున్నారా? కనీసం తన సొంత జిల్లాలో, అన్నమయ్య జిల్లాలో రిజర్వాయరు అన్నమయ్య డ్యామ్ కొట్టకపోతే కనీసం దాని మెయింటెనెన్స్ కూడా చేయలేని చాతగాని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, రైతుల ద్రోహి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ విషయాలన్నీ తెలుసు. మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు అంత చెడగా పరదాలు కట్టుకొని ఒక పక్క ఆయన ఎప్పుడు భూమి మీద తిరగల, గాల్లోనే తిరిగారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడేమో ప్రేమ పుట్టింది, ప్రజలంటే ప్రాణం అన్నట్టుగా 2 రోజులేమో విజయవాడలో ఉంటారు, 4 రోజులేమో బెంగళూరులో ఉంటారు. ఇక్కడ గొడవలు